ఒక మహర్షి అన్నాడు, పంచేంద్రియాల్ని అదుపులో పెట్టుకుంటే నువ్వు పరమాత్మవైపోతావు అని. ఏంటి పంచేంద్రియాలు? కళ్ళు చూడకూడని చూడకు, నీ మనస్సు పరిపర విధాలుగా ఎళ్ళదు, చూడగలిగినయే చూడు. నీ ప్రతి నిమిషము నాకు అక్కర్లేంది నేను పని చేశానంటే నా ధ్యానంలో అదే శత్రువు అవుతుంది. వినకూడదే వినకు, అప్పుడు నీ మనసు మళ్ళీ వెళ్ళిపోతుంది. మాట్లాడకూడదు మాట్లాడుకు. పత్రిసారి మనకెప్పుడో చెప్పారు, నీ మాట నీకైనా ఉపయోగపడాలి, పక్కవాడికైనా ఉపయోగపడాలి. ఉపయోగపడని ఒక్క మాట నీ నోటంట రాకూడదు. అంటే ఒక మంచి మాట. అదే భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? అనుద్వేగకరంగా, కోపంతో మాట్లాడుకు, హితంగా మాట్లాడు, ప్రియంగా మాట్లాడు, శాంతంగా మాట్లాడు. అంతేకాని మన నోరుద్ది కదా అని మాట్లాడడం కాదు. కళ్ళున్నాయి కదా అని టీవీ సీరియల్స్ సెల్లలో కూర్చొని గంటల గంటలు వేస్ట్ కాదు. కళ్ళుంటే చక్కటి స్వాధ్యాయం చేయి, చెవులుంటే ఎన్ని సీడీలు ఉన్నాయి పత్రికారి, జ్ఞానవంతమైన ఎన్ని ఉన్నాయి. నేను మరి నీ చేతుల్లో ఎప్పుడూ పుస్తకమే ఉండాలి, మంచి చక్కని స్వాధ్యాయం చేయాలి. నీ కాళ్ళు ఉన్నాయి, వెళ్ళి చెప్పు, అంతేకాని చెత్త విషయాలకి వెళ్ళకు. నీ శరీరం ఉంది, సాధనకే ఉంది నీ శరీరం. నిజంగా చెప్పాలంటే అన్ని జీవుల కంటే కూడా 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అత్యుత్తమం అని చెప్తూ ఉంటారు శంకరాచార్యులు. ఏమిటంటే మానవ జన్మ అత్యుత్తమం అని ఎందుకు అన్నారు అంటే, ఏ జీవి భగవంతుడిని తెలుసుకునే శరీర నిర్మాణం, ధ్యానం చేసే శరీర నిర్మాణం ఏ జీవికి లేదట. ఒక్క మానవుడికే దేహం ఉండగానే దేహాన్ని సృష్టించిన వాడిని చూడగలిగే జన్మ ఒక్క మానవ జన్మకే ఉందట. మరి అలాంటి అపురూపమైన మానవ జన్మ తీసుకుని కొన్ని జన్మల రజోగుణం, కొన్ని జన్మల తమో గుణంతో సాధనకే రాము. ఎప్పుడైతే సాత్విక గుణంలోకి వస్తామో సత్యం మీద ఆసక్తి పెరుగుతుంది. శుద్ధ సాత్వికంలోకి వచ్చేటప్పటికి సత్యాన్ని దర్శించాలి అని కోరిక పొందుతామట. మరి ఇప్పుడు మనం భూమి మీద మానవ జన్మ తీసుకుని సాధన చేస్తున్నాము అంటే మరి మనం ఎంత గొప్పవాళ్ళం భూమి మీద. ఇది అర్థం చేసుకుంటే మన జన్మ ఎంత గొప్పదో, మనం చేస్తున్న సాధన ఎంత గొప్పదో అర్థమైతే మన చివరి శ్వాస వరకు శ్వాస మీద ధ్యాసను వదిలిపెట్టాం. ఎందుకంటే మానవ జన్మ తీసుకున్నాం, ఇది చివరి జన్మ కోసం ప్రయత్నించాలి. మరి చివరి జన్మ ఎలా అవుతుంది? నీలో సర్వాత్మ భావన వచ్చినప్పుడు మాత్రమే పరమాత్మ దర్శనం కలుగుతుంది.